అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు చేపట్టిన రిలే దీక్షలు 3వ రోజుకు చేరాయి. ఈ దీక్షలకు మాజీ ఎంపీ ఎన్ రెడ్డప్ప సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ అర్హత కలిగిన అభ్యర్థులకు అన్యాయం చేసి అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. భారీగా లంచాలు తీసుకుని ఒక సామాజిక వర్గం సిఫార్సుల మేరకు ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం తమ చేతుల్లోకి తీసుకుని పాలనను అస్తవ్యస్తం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వానికి ప్రజల సమస్యలపై బుద్ధి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ జోనల్ సెక్రటరీ ఫఖరుద్దీన్ షరీఫ్, రాజేష్, మాజీ కౌన్సిలర్ అమ్మో, నూర్, అస్లాం మురాది తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో పంపిచెర్ల, పులిచెర్ల, సదం, సోమల, చవడేపల్లి, పొంగనూరు మున్సిపాలిటీ, పుంగనూరు రూరల్ నుంచి అనేక మంది వైసీపీ నాయకులు మనం ఇక్కడ తలపెట్టిన నిరాహార దీక్షకు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము, అదేవిధంగా మన ప్రీతమ నాయకుడు, నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ సిద్దిరెడ్డి గారి సూచనల మేరకు, రాజంపేట పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు నితిన్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ నియోజకవర్గ స్థాయిలో అనేక మంది రైతు నాయకులు, మహిళలు, విద్యార్థి నాయకులు, యువత అందరూ కూడా పాల్గొని ఈ మెగా డిఎస్సికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం సెలక్షన్ చేసిన క్యాండిడేట్లు మెగా డిఎస్సిలో అన్యాయమని, అక్రమమని, అర్హత కలిగిన ఉపాధ్యాయుల టీచర్లను సెలెక్ట్ చేయకుండా వారికి అనుకూలంగా ఉండే విధంగా జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో క్రీడాకారుల్లో సర్టిఫికెట్లు ఉన్న వారిని కాదని ఇంటర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు సర్టిఫికెట్ ఇచ్చి విపరీతంగా లంచాలు తీసుకునేసి ఒక సామాజిక వర్గం సిఫారసు చేసిన ప్రకారం టీచర్ ఉద్యోగం సెలెక్ట్ చేసినారు. కాబట్టి దానికి వ్యతిరేకంగా రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గంలోనూ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా శిబిరాలు ఏర్పాటు చేసుకునేసి గత 3 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉదయం 10 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు ఈ లోకేష్ మంత్రిని చేయాలనేసి, రాజీనామా చేయాలనేసి, అట్లా కాకుండా పోతే సిబిఐతో ఎంక్వైరీ చేయాలనేసి, అదేవిధంగా ఎన్నికల సమయంలో నారా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం చేసిన వాగ్దానాలన్నింటినీ అమలు చేస్తలేదు. కాబట్టి నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, మహిళలకు ఇస్తాను లోన్ ఇవ్వలేదు, అదేవిధంగా విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు కలిగజేయలేదు, రైతులకు ఇస్తాన్న సహాయం చేయడం లేదు. వీటన్నింటినీ అతిక్రమించి